అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 4గో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జూలై చివరిలో మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. జేడీ, ఉషా వాన్స్లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే 3 పిల్లలున్నారు. తాజా ప్రకటన నేపథ్యంలో మద్దతుదారులు, సన్నిహితులు వాన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వృత్తిరీత్యా లాయర్ అయిన 40 ఏళ్ల ఉషా తన భర్త ఉపాధ్యక్షుడయ్యాక ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన వెంటే ఉంటున్నారు. కాగా ఇటీవల ఈ దంపతుల సంసారంలో సంక్షోభం ఏర్పడిందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భర్త ఉపాధ్యక్ష పదవిలో ఉండగా సెకండ్ లేడీ బిడ్డను కనటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే ఫస్ట్ లేడీ విషయంలో ఇలాంటి సందర్భాలున్నాయి. ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లాండ్ భార్య ఫ్రాన్సిస్ వైట్ హౌస్ లోనే 2 బిడ్డలకు జన్మనిచ్చింది. అలాగే మరో ఫస్ట్ లేడీ జాక్వెలిన్ కెన్నడీకి 1963లో 3వ బిడ్డ పాట్రిక్ కెన్నడీ జన్మించాడు. అయితే ఆ బిడ్డ పుట్టిన 2 రోజులకే చనిపోయాడు.